సంక్రాంతి పండుగలో ముఖ్యమైనది పిల్లలకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేది గాలిపటం ఎగరవేయడం. అలాంటి గాలిపటం ఎగరేసేటప్పుడు పిల్లలంతా కూడా పోటాపోటీగా కేరింతలు కొడుతూ గాలిపటాన్ని ఎగరేస్తుంటారు. అయితే కైట్స్ ఎగరేసేటప్పుడు ధ్యాసంతా దానిపైనే ఉంటుంది. ఎంత ఎత్తులో ఎగురుతోంది, ఎటువైపు తిప్పాలంటూ పూర్తిగా దృష్టి మొత్తం ఆకాశంలో ఉన్న పతంగి మీదనే పెడతారు. ఈ సమయంలో అడుగు ఎటు పడుతోంది, ఎటువైపు నడుస్తున్నాం అనే విషయాలు కూడా గుర్తించలేరు. ఎదురయ్యే ప్రమాదాలను కూడా పట్టించుకోలేని స్థితిలో ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు మరింత అజాగ్రత్తగా ఉంటారు. దీంతో ఊహించని విధంగా ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఆడుకునేటప్పుడు పెద్దలు వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. అందరికి హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడు మంచిగా ఎగిరియని అందరు కావాలంటే కానీ మాంజా, చైనీస్ మాంజా ఎక్కువ వాడకూరు. ఎందుకంటే పావురాలకి మన మెల్లకి వాడి ఇక్కడ చాలా మంది కట్ అయిపోతున్నాయి. దానివల్ల చైనీస్ మాంజాలు ఎక్కువ అవాయిడ్ చేయకుండా మంచిగా సంక్రాంతి చేసుకోండి. ఎక్కడున్న ఎక్కువ మీద ఎగిరి ఇంటి మీదకి ఎక్కువ ఎగిరిచే బదులు ఇక్కడ గ్రౌండ్లో కానీ ఎక్కడైనా ఎగిరి, ఎందుకంటే చూడకుండా పతంగ వస్తుందని చెప్పి మనం బై మిస్టేక్ దుంకగలం పతంగ కోసం అని, అంతా వెళ్ళిపోతుంది. గ్రౌండ్లో వేసుకోండి. కావాలంటే ఇంటికాడ కానీ ఇంటికాడ ఫ్యామిలీతో సంక్రాంతి ఎంజాయ్ చేసుకోండి. పొంగలు, పతంగులు అవన్నీ వద్దు కాకుండా మంచిగా ఎంజాయ్ చేయండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీరు అంతా సెలబ్రేషన్ మంచిగా చేసుకోండి, ఎగరేసుకోండి. చైనా మాంజాలు వాడొద్దు. బిల్డింగ్ మీద కాకుండా తింద ఖాళీ ప్లేస్ ఎగరేసుకోవచ్చు. మళ్ళీ బండ్లకు మాంజా వేయొద్దు. అది చూసుకొని ఎగరేసుకోవాలి. గాలిపటాలు ఎగరవేసే సమయంలో వేళ్లకు ప్లాస్టర్ చుట్టుకోవాలి. దీనివల్ల మాంజా పూసిన దారం వల్ల చేతి వేళ్లు తెగకుండా ఉంటాయి. అంతేకాదు ఒక్కోసారి గొంతు కూడా తెగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గాలిపటాలను ఇతరులకు ఇబ్బంది లేకుండా మైదాన ప్రాంతాల్లో ఎగరవేయడమే మేలు. మిద్దెలు ఎక్కకపోవడమే మంచిది. గాలిపటాలు బాగా ఎత్తున ఎగరాలని చాలా మంది సమీపంలోని డాబాలు, ఎత్తైన గోడలపైకి ఎక్కుతారు. ఇలా ఎత్తైన ప్రదేశాల్లో గాలిపటాలను ఎగరవేయడం చాలా ప్రమాదం. పతంగులను పైకి ఎక్కించే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎత్తైన ప్రదేశాల్లో గాలిపటాలు ఎగరవేయడం మానుకోవాలి. పిట్టగోడలు లేని డాబాలపై చిన్నారులు పతంగులు ఎగరవేసేటప్పుడు తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించాలి. విద్యుద్ఘాతం, ఇతర ప్రమాదాల దృష్ట్యా తెగిపడిన గాలిపటాల కోసం చిన్నారులు రోడ్ల వెంట పరిగెత్తకుండా కనిపెట్టాలి. తద్వారా ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. విద్యుత్ స్తంభాలు, పెద్ద పెద్ద లైన్ల వద్ద గాలిపటాలు ఎగరవేయద్దు. విశాలమైన ప్రాంతాల్లో, మైదానాల్లో వాటిని ఎగురవేయాలి. అలాగే విద్యుత్ తీగలు, స్తంభాలు, సబ్ స్టేషన్ల మీద పడ్డ గాలిపటాలను తీసుకునేందుకు ప్రయత్నించవద్దని పలువురు సూచనలు చేస్తున్నారు.